ప్రైజ్ లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకొనును. సోమరివాని జీవితం గురించి మాట్లాడుతూ, ఉతక మీద తలుపు తిరుగుతుంది, సోమరి తన పడక మీద తిరుగుతాడంటూ మాట్లాడుతూ, భోంచేద్దామనో లేకపోతే తిందామనో లేకపోతే ఏదో తెచ్చుకుందామనో చెయ్యి ముంచుతాడంట. కానీ ఆ చెయ్యి పైకి తీసుకోలేకపోతాడంట. ఎవరైనా వచ్చి నా చెయ్యి తీస్తే బాగుండు అనుకుంటాడంట. ఎవరైనా వచ్చి నా చెయ్యిని నా నోటి దగ్గర పెడితే బాగుండు అనుకుంటాడంట. అంటే సోమరితనం అంత దౌర్భాగ్యమైనది. సోమరితనం ఒక భయంకరమైన జబ్బు. మరి నువ్వు త్వరగా ఆ జబ్బును వదిలించుకోకపోతే చాలా ప్రమాదం. సోమరిగా జీవించొద్దు, బద్ధకంగా జీవించొద్దు. ఈ శరీరాన్ని ఎక్కువగా సుఖపెట్టొద్దు. ఈ శరీరాన్ని క్రమపరచాలి. ఈ శరీరానికి క్రమశిక్షణ నేర్పాలి. మరి అంత దౌర్భాగ్యమైన స్థితికి నువ్వు రాకూడదు. కాళ్ళు చేతులు బాగానే ఉంటాయి, మంచి వయసు ఉంటుంది, బాగా తింటాడు, కానీ పని చేసే దగ్గరకు వచ్చేసరికి ఆ పని చేయటానికి ఇష్టపడడు. వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, ఎవరో సహాయం కావాలని చూస్తాడు. మరి సోమరివానిగా ఎన్నో తంటాలు పడుతూ చివరికి ఎన్నో నష్టాలు కూడా కొని తెచ్చుకుంటాడు.